మెడిప్లస్ వాళ్ళు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు, జొమాటో వాళ్ళు, ఫార్మా, అందరూ అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తారు, హైర్ చేసుకొని పోతారు. వాళ్ళకేంటంటే వాళ్ళకేం ఖర్చు ఉండదు. వాళ్ళకేంటంటే మీకు ఇక్కడ నేను ఒక 5,000 మందిని ఎదురుగుండా కూర్చోబెడతారు రెడీమేడ్లో, వాళ్ళు చూస్ చేసుకుని వెళ్ళిపోవటం అంతే. సో వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే, అంటే జాబ్ అనేది ఎంత అవసరం ఉందో అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అంత అవసరం ఉంది అక్కడ కంపెనీస్కి కూడా తీసుకోవాల్సిన టాలెంట్ కోసం. టాలెంట్ హంటింగ్ అంటాం మనం యాక్చువల్గా. టాలెంట్ హంట్ చేయడానికి నేను అటు కంపెనీకి హెల్ప్ చేస్తున్నాను, ఇటు జాబ్ సీకర్కి ఇది క్రియేట్ చేయడం వలన వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు వాడు వస్తాడు ఇక్కడికి వచ్చి 4-5 ఎత్తుకుంటాడు కంపెనీలు. ఇక్కడ దీంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇట్ వాజ్ నాట్ ఎ ఈజీ టాస్క్ యాక్చువల్లీ. ఇక్కడ వస్తాడు, ఇక్కడ ఆఫర్ తీసుకొని పక్క కంపెనీతో వెళ్ళి ట్రేడ్ చేస్తుంటాడు. అది కూడా ప్రాబ్లం ఉంది. సో మేము అందుకే చాలా స్ట్రిక్ట్గా చెప్తాం ముందరే, మీరు ఒక చోట ఆఫర్ వస్తే అది తీసుకొని వెళ్ళిపోండి, వేరే వాళ్ళకి రూమ్ ఇవ్వండి, ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వస్తుంది. మీరు ఒకటే చోట పట్టుకొని ఇక్కడ 30,000 ఆఫర్ తీసుకొని అక్కడ 35,000 ట్రేడ్ చేస్తే ఇట్స్ అన్ఫేర్. అంటే మినిమం బేస్ స్కేల్ ఎంత పెట్టుకున్నారా? అంటే అది నా చేతిలో, మీ చేతిలో ఉండదు. అది మేము వీ డోంట్ గెట్ ఇన్ టు దేర్ కంపెనీ పాలసీ మ్యాటర్స్లోకి వెళ్ళాం మేము. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఎవరైనా మినిమం వేజ్ ప్రకారం తీసుకోవాల్సి. వీళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు నా దగ్గర ఉన్నారు ఇంత కొంతమంది, మనం ఒక ఎగ్జిబిట్ చేసాం కొంతమందిని, సో కంపెనీస్ వస్తున్నాయి అక్కడికి తీసుకెళ్తున్నాయి అంతే. ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు నా దగ్గర డేటా వస్తుంది కాబట్టి ఓకే, నేను హైరింగ్ కంపెనీస్కి చెప్తాను, ఈ సో స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు, ఈ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు నా దగ్గర ఉన్నారని చెప్తా. ఇటు జాబ్ సీకర్స్ కూడా ఈ సో కంపెనీస్ ఈ రిక్వైర్మెంట్ తోటి వస్తున్నాయని చెప్పి నేను వాళ్ళకి మెసేజ్ ద్వారా పంపిస్తా, వాళ్ళకి అర్థం అవుతుంది. సో మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. సో వాళ్ళు వచ్చి ఆ రోజు జాబ్ మేళా రోజున ఎంట్రీ రిజిస్ట్రేషన్లో లోపల రాగానే మేము పెద్ద స్క్రీన్ ఒకటి పెడతాం. అంటే ఎన్ని 100 కంపెనీస్ వస్తే 100 కంపెనీ నేమ్స్, వాళ్ళు ఎన్ని పొజిషన్లు ఉన్నాయి, ఎవరిని హైర్ చేస్తున్నారు, అవన్నీ ఉంటాయి. ఆల్ డిపార్ట్మెంట్స్, అది చూసుకొని ఎవ్రీ కంపెనీలో ఎవ్రీ డిపార్ట్మెంట్ అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ స్టూడియో ఉంది, సిగ్నేచర్ స్టూడియో, మీకు ఎడిటర్స్ కావాలి, మీరు నాకు అందులో పెడతాను, అందులో నాకు ఐ నీడ్ ఎడిటర్స్ ఎంత 5 మెంబర్స్ ఎంత పెడతారు. మీకు ఎడిటర్ జాబ్ కోసం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, నా ఫస్ట్ రిసెప్షన్లో చూస్తాడు, అక్కడ పెద్దది ఉంటుంది హోర్డింగ్, ఓకే సో సిగ్నేచర్ స్టూడియో ఎడిటర్స్ కావాలి, ఇది ఇన్నో ఎన్క్లోజర్లో ఉంది, అక్కడికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. అక్కడ మీ దగ్గర 5-10 మంది వస్తే మా వాలంటీర్లు 1 by 1 వాళ్ళందరినీ మీ లోపల ఇంటర్వ్యూకి పంపిస్తారు. సో మీ జాబ్ ఈజీ అయిపోతుంది, మీరు మధ్యాహ్నం కల్లా హైర్ చేసుకొని వెళ్ళిపోతారు. అట్లా కంపెనీస్ అన్నీ దాదాపు అట్లనే అవుతాయి. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ప్యాటర్న్ రిటర్న్ టెస్ట్ పెడతారు, ఇంకొంతమంది కోడింగ్ టెస్ట్ పెడతారు, అవి మేము ముందే చెప్తాం. ఓకే, మేము వీ డోంట్ ఇంటర్వ్యూన్ ఇన్ దేర్ కంపెనీ పాలసీ ఆర్ వీ డోంట్ ఇంటర్వ్యూన్ ఈవెన్ ఇన్ ద శాలరీ మ్యాటర్. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఎంతవరకు ఇక్కడ ప్రాసెస్ చేయగలుగుతారు ఇక్కడ చేస్తారు. ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు ఆఫీస్ పిలిపించుకుంటారు, మీరు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందని మేము ముందే అనౌన్స్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఐ కెనాట్ ఫోర్స్ సాఫ్ట్వేర్ కంపెనీ టు యూ రోల్ అవుట్ ఆఫర్ రైట్ నౌ దెన్ అండ్ దేర్. అంటే ఇది ఒక ఫస్ట్ స్టెప్, నీ ఉద్యోగంలో ఇది ఒక ఫస్ట్ స్టెప్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు స్మాల్ కంపెనీస్ ఉంటాయి, అంటే స్మాల్ అంటే నా ఇంటెన్షన్ కంపెనీ స్మాల్ అని కాదు, ప్రాసెస్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి రిటర్న్ టెస్ట్లు, వాళ్ళకి కోడింగ్ టెస్ట్లు ఏమి ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్గదర్శి చిట్ ఫండ్, మన శ్రీరామ్ గ్రూప్ ఉంది, శ్రీరామ్ వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి ఇవన్నీ ఏమి ఉండవు. వస్తాడు, రీసోర్స్ దొరికాడా, మాట్లాడారా, నచ్చాడా, దెన్ అండ్ దేర్ ఆఫర్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మెడిప్లస్ ఉంది, దెన్ స్పాట్లో ఆఫర్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ రోజు ఇట్లానే అయింది మన ఎయిర్ ఇండియా సాట్స్, స్పాట్లో ఆఫర్ ఇచ్చేస్తారు. సో 8 o'clockకి జాబ్ మేళా స్టార్ట్ చేస్తే 10:30-11 ఫస్ట్ ఆఫర్ రోల్ అవుట్ అయిపోతుంది. ఇంకా మీకు అది మధ్యాహ్నం 4-5 గంటలకల్లా ఆఫర్లు ఇచ్చేవాళ్ళు అలసిపోవాలి, అట్లా వెళ్ళిపోతాయి ఆఫర్స్. ఇంకొకటి ఏంటి, ఆఫర్ తీసుకున్న వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళతో ట్రేడ్ చేసుకుంటూ ఫస్ట్ దగ్గర చేరకుండా ఉంటారు. మేము వాళ్ళకి చెప్తాం, బాబు అట్లా చేయకండి, ఇట్ ఈస్ అన్ఫేర్, ఆ ఫస్ట్ ఎవరు ఆఫర్ ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి చేరిపోండి. బట్ ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతున్నారు వాళ్ళు ఆ జాబ్స్లో? మీరు పంపించడం వరకే మీ బాధ్యత అంతే, ఇప్పుడు బియాండ్ దట్ మీరేం పట్టించుకోరా? ఎట్లా పట్టించుకుంటాం మనం? మీకు ఇచ్చారు, మీకు వచ్చిన తర్వాత మీ జాబ్లో చేరిన తర్వాత ఆ రీసోర్స్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాలిబర్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ అట్లా ఉంటాయి, ఇవాళ గవర్నమెంట్ జాబ్స్ కూడా అంతే. సపోజ్ ఇఫ్ యూ ప్రూవ్ టు బి అన్ఫిట్, యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. దట్ ఈస్ యువర్ హెడ్. మా పని ఏంటి, ఒక గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాం, నీళ్లు తాగించలేరు. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలరు కానీ నీళ్లు తాగించలేరు, అంతవరకు. అంతే, సేమ్ అంతే. సో మనం ఒక ఆపర్చునిటీ వే చూపెడతాం, అంతవరకే. ఎదుర్కొన్న సవాళ్ళు ఏమన్నా ఉన్నాయి ఇక్కడ ఈ ఫీల్డ్లో? సవాళ్ళు ఏంటంటే ఇవే ఉంటాయి బేసికల్లీ. ఏంటంటే వీళ్ళు ఆఫర్లు తీసుకొని చేరరు, అదొకసారి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఒకసారి రిమైండర్ పంపిస్తాము, వెళ్ళిపోతారు. అంతకంటే పెద్ద మేజర్ మనం చేసే సేవ.
ఇందులో సో ఇదొక్కటేనా ఇంకా మిగతా విషయాల్లో ఏమన్నా మీరు ఎక్కువ వెళ్తుంటారు? ఎంపవర్మెంట్ దాంట్లో కూడా ఉన్నాం కదా. ఇప్పుడు ఇస్తున్నాము. ఇప్పుడు మొన్న ఇంకొక చాలా పెద్ద మనిషి, ఆయన పేరు తీసుకోవచ్చా లేదో ఇక్కడ ప్రెస్లో, ఓకే వద్దులేండి, ఆయన చాలా పెద్ద మనిషి. ఆయన ఏం చేశారంటే ఇట్లా ఆలూరు గారు సైబర్ సెక్యూరిటీ మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా అవసరం ఉంది, మన పిల్లలు చాలామంది ఉన్నారు టాలెంటెడ్, వాళ్ళ ట్రైనింగ్ లేదు వాళ్ళకి, మనం వాళ్ళ ట్రైనింగ్ ఇప్పించి నామినల్ కాస్ట్లో ఒకళ్ళు ఉన్నారు ఇచ్చేవాళ్ళు, అది ఇట్స్ అన్ ఆథరైజ్డ్ బాడీ, అందులో అది వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి మనం ప్లేస్మెంట్ వచ్చేలాగా హెల్ప్ చేద్దామంటే, ఇప్పుడు యూ నేమ్ ద కంపెనీ, ఇన్ఫోసిస్ రిక్వైర్స్ సైబర్ సెక్యూరిటీ పీపుల్, యూ టేక్ హెచ్ఎస్బిసి, యూ టేక్ బ్యాంకింగ్, వెల్స్ ఫార్గో, ఏ కంపెనీ తీసుకో సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కావాలి. సో వాళ్ళకి ఏంటంటే ఈ ట్రైన్డ్ అంటే దే నీడ్ రెడీమేడ్ ప్రొడక్ట్. ఓకే. సో అది చేయితే ఇప్పుడు ఆ ప్రయత్నం నడుస్తుంది ఇప్పుడు. ఓకే. దాంట్లో ఒక 100 మంది దాకా ఎన్రోల్ అయ్యారు ఇప్పటికీ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి. సో ఏంటంటే ఒక లార్జ్ స్కేల్లో హెల్ప్ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. వాళ్ళు జస్ట్ ట్రైనింగ్ 1 month అవుతుంది, ఆ 1 month వాళ్ళు బాగా ట్రైనింగ్ నేర్చుకుంటే అందరూ అబ్జర్వ్ అవుతారు, ఎందుకంటే మార్కెట్లో అంత రిక్వైర్మెంట్. సరే, జాబ్ వరకు సరే, చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏదన్నా కొంచెం అవగాహన కల్పించే ప్రయత్నం ఏమైనా మీ ద్వారా జరుగుతుంది అసలు? చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ మోటివేషనల్ పర్సనాలిటీ అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, బట్ ఐ కెన్ ఓన్లీ టచ్ దట్ ఏరియా. ఓకే. అదే ఆ మోటివేషన్ చెప్తా. బేసికలీ నాదేంటి గైడెన్స్ ఉంటుంది. ఇప్పుడు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ప్రాసెస్లో పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, జాబ్ సీకర్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దే ఆర్ మిస్సింగ్ ద రీడింగ్ స్కిల్. ఈ డిజిటల్ వరల్డ్ ఇది వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే ఈ మెయిన్ మనకి ఎలక్ట్రానిక్ మన ఈ వాట్సాప్, ఈ ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో వచ్చిన తర్వాత రీడింగ్ హ్యాబిట్ పోయింది, కంప్లీట్లీ గాన్. పుస్తకాలు కొనటమే తక్కువైపోయింది, అంత ఆడియో విజువల్లో కూడా అది ఒక దాని మీద స్టేబుల్గా ఉండదు. దే ఆర్ ల్యాకింగ్ కాన్సన్ట్రేషన్. ఓకే.